శ్రీమతే నమః. ఎంతో మంది నాగ సాధువులు, అఘోరాలు ఎవరు ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలియకుండా అన్ని లక్షల మంది ప్రయాగ్రాజ్ కుంభమేళా జరుగుతున్న ప్రదేశంలో సమావేశం అయ్యారు. అక్కడ అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు అందరికీ వచ్చే ఒకే ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చారబ్బా వీళ్ళందరూ అని కదా. అలాంటి నాగ సాధువుల గురించి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి చాలా ఆరాటంగానే ఉంటుంది, తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఈ రోజు ఒక సాధువు గురించి తెలుసుకుందాం. దేశం కోసం ఆయన ఏం చేశారు అనేది తెలుసుకుంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి అన్నమాట. సాధువులంటే జపం చేసుకోవటం మాత్రమే కాదు, అవసరమైతే అస్త్రాన్ని కూడా పట్టగలరు అని చెప్పడానికి ఈయన జీవితం ఒక ఉదాహరణ. ఈ రోజు ఆయన గురించి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే, ఈ రోజు ఆయన పుట్టారనమాట. 1816 సంవత్సరంలో పుట్టారని కొంతమంది చెప్తూ ఉంటారు. 1824 సంవత్సరంలో పుట్టారని చెప్పి కొంతమంది అంటారు. ఫిబ్రవరి 3వ తారీఖు మాత్రం జన్మించారు అనేది ఖరారు. సహాయ నిరాకరణోద్యమము, విదేశీ వస్తు బహిష్కరణ అనగానే మనకు టక్కును గుర్తొచ్చేది ఎవరు? గాంధీ మహాత్ముడు కదా. ఆయనే గుర్తుకొస్తారు, ఎందుకంటే మనకి తెలిసింది అంతవరకే. కానీ ఆయన ఇంకా భూమి మీద పుట్టక ముందే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, విదేశీ వస్తు బహిష్కరణని మొదలు పెట్టిన వారు బాబా రామ్ సింగ్ కూకా అనమాట. నామ్ధారి సాంప్రదాయాన్ని ప్రారంభించిన ఒక గొప్ప సాధువు. రంజిత్ సింగ్ గారి దగ్గర ఈయన శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే రంజిత్ సింగ్ గారు లొంగిపోయారో ఈ బాబా రామ్ సింగ్ కూకా ఏం చేశారు అంటే ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ రహస్యంగా వెళ్ళిపోయారు. కఠోర సాధన చేసి వైరాగిగా మారిపోయారు. ఆయన కోసం అందరూ వస్తూ ఉండేవారు, ఎంతో మంది శిష్యరికం చేసేవారు. అలా శిష్యులుగా చేరిన ప్రతి వాళ్ళని దేశభక్తులుగా తీర్చిదిద్దేవారు ఈ బాబా రామ్ సింగ్ కూకా. ఈయన ఆధ్యాత్మిక సాధనలో ఎంతైతే పరిణతిని సాధించారో, అస్త్రశస్త్రాలని పట్టుకోవటంలోనూ వాటిని ఉపయోగించటంలో కూడా అంత అద్భుతమైన సాధన చేశారనమాట. అంతగా అస్త్రాలను ఉపయోగించేవారు. దేశం కోసం ఆయన తపన పడిపోతూ ఉండేవారు. గోమాతలని రక్షిస్తూ ఉండేవారు. గోమాతలను రక్షించడం అంటే ఏదో పైకి గోమాతలను సంరక్షిస్తున్నాం, వాడికి గడ్డి పెడుతున్నాం, వాడికి దాణా వేస్తున్నాం, వాడికి ఏమో ప్రదక్షిణ చేస్తున్నాం కాదు. ఎవరైతే గోవులకి హాని చేస్తారో వాళ్ళ ప్రాణాలు తీసేయడం అనమాట. వెంటనే ఆయనకి తెలిసిన వెంటనే వాళ్ళ ప్రాణాలు తీసేసేవారు. అంతలా గోవుల కోసం ఆయన పరితపించేవారు. సహాయ నిరాకరణోద్యమము, అలాగే విదేశీ వస్తువులని బహిష్కరిస్తే తప్ప మన దేశం నుంచి ఈ పట్టిన పీడ మనం బయటికి గంటలేమో అని చెప్పి తెలుసుకున్న ఈ బాబా రామ్ సింగ్ కూకా ఏం చేస్తారంటే సహాయ నిరాకరణని మొదలు పెట్టారు. అలానే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన దేశానికి తీసుకొచ్చారో వాటిని వేటిని ఈయన ముట్టుకోలేదు. రవాణా సౌకర్యాలు గాని, తంతి తపాల వ్యవస్థ గాని, అసలు వాళ్ళు ఏది ప్రారంభించారో మన దేశంలో ప్రతి దాన్ని బహిష్కరించేశారు ఆయన. కానీ ఈ ఉద్యమాన్ని బహిరంగంగా ఆయన చాటలేదు కాబట్టి మన ఎవ్వరికి విదేశీ వస్తు బహిష్కరణని ఈయన చేశారు అని తెలియదు. అలాగే సహాయ నిరాకరణోద్యమం ఈయన మొదలు పెట్టారు అని మనకి తెలియదు. మనకి తెలియకపోయినా ఎవరికి తెలియాలో అప్పట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి భయం పుట్టింది. బాబా రామ్ సింగ్ కాకా అంటే ఇంకా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఒక వ్యక్తిని మనం ఏం చేయలేకపోతున్నాము, రహస్యంగా ఈయన చేస్తున్న ఈ కార్యకలాపాల వల్లే మనకి ఇంత నష్టం వస్తుంది, అందిన వాడిని అందినట్టు మట్టు పెట్టేస్తున్నాడు, ఇతను ఎవరు అని చెప్పి తెలుసుకుని ఈ బాబా రామ్ సింగ్ ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సాధువు అని తెలుసుకుని అప్పటికే చాలా సార్లు ఈ సాధువుల చేతిలో వీళ్ళు దెబ్బలు తిని ఉన్నారు కాబట్టి సాధువు అనగానే ఈ ఆంగ్లేయులకి భయం పట్టుకుంది. వెంటనే ఈ బాబా రామ్ సింగ్ ఏదైతే మొదలు పెట్టారో నామ్ధారి సంప్రదాయం, దానిని వాళ్ళు నిషేధించాలని అనుకున్నారు, నిషేధించేశారు. ఈ బాబా రామ్ సింగ్ ఏం చేశారు అంటే, సరే అప్పటికి మనం కాస్త నిశ్శబ్దంగా ఉందాము, కాస్త అన్ని పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత మళ్ళీ మనం పోరాటం చేద్దాము అని అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా అంత పరిణితి చెందారు కాబట్టి ఆవేశపడలేదనమాట. కొన్నాళ్ళు గడిచింది. ఈ లోపు ఏమైంది, ఈ బాబా రామ్ సింగ్ దగ్గర శిష్యులు ఉంటారు కదా, వీళ్ళు మాత్రం పోరాటాన్ని మొదలు పెట్టారు. దాదాపుగా ఈ పంజాబ్ లో ఒక 22 జిల్లాలని వీళ్ళు సొంతం చేసేసుకున్నారు. వీళ్ళకి అర్థమైపోతోంది ఆంగ్లేయులకి ఏంటంటే ఎవరో ఏదో చేస్తున్నారు అని. ఇంకా తీవ్రమైన నిషేధాజ్ఞలని వీళ్ళు ఈ నామ్ధారి సంప్రదాయం మీద విధించేశారు.
కొన్నాళ్ళు వీళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటే ఏ నామధారి సంప్రదాయం మీదైతే వీళ్ళు ఆంక్షలు విధించారో అది తీసేయకపోతే వాళ్ళ ప్రభుత్వానికే చాలా ఇబ్బందులు వచ్చేటట్లు అనిపించి ఆ నిషేధాలని తొలగించారనమాట. అప్పుడు ఈ బాబా రామ్ సింగ్ ఏం చేశారంటే మళ్ళీ పోరాటాన్ని మొదలు పెట్టారు. ఒకసారి ఏమవుతుందంటే 1872 జనవరి 13వ తారీఖున ఈ సద్గురు బాబా రామ్ సింగ్ యొక్క జన్మస్థలానికి అందరూ చూడ్డానికి వస్తారనమాట. ఈ రామ్ సింగ్ ని కలుసుకోవడానికి కోసం వస్తారు. అలా వస్తూ ఉంటే ఈ విషయం ముస్లింలకి తెలుస్తుంది. అప్పటికే బాగా కోపంతో రగిలిపోతున్నారు. ఆంగ్లేయులు రగిలిపోతున్నారు, ఇటు పరాయి మతస్థులు కూడా బాగా రగిలిపోతున్నారు ఈ బాబా రామ్ సింగ్ కూకా మీద, నామధారి సంప్రదాయానికి చెందిన వ్యక్తుల మీద. ఎందుకంటే గోవులను ఎవరైనా బాధ పెడితే ఒప్పుకోవట్లేదు. గోవుల్ని బాధ పెట్టడం ఎవరికి బాగా ఇష్టం కదా, మిగతా మతస్థులకి కదా. అందుకని చెప్పి ఇటు వీళ్ళకి ఈ రామ్ సింగ్ అంటే ఇష్టం లేదు, అలాగే విదేశీ వస్తువులను బహిష్కరించేసి అక్కడ కూడా సహాయ నిరాకరణోద్యమం మొదలు పెట్టేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు. అందరూ కలిసి పన్నాగం పన్నేశారు. అలా ఏమో ఈ నామధారి సంప్రదాయానికి చెందిన వాళ్ళందరూనేమో ఈ రామ్ సింగ్ ని కలుసుకోవడానికి వస్తుంటే అడవిలో అందరూ వెళ్తుంటే ఒక ఆయన విడిగా దొరికేస్తారు. దొరికేస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ముస్లింలు ఈ గోవుని ప్రాణాలు తీసేసి ఆ రక్తాన్ని నోట్లో పోసేసి ఒళ్ళంతా జల్లేసి ఇప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోయావు, నీ నామధారి సంప్రదాయానికి నువ్వు చెందవు, నువ్వు పనికిరావు అని చెప్పి గేలి చేసి ఎద్దావా చేస్తారు. పాపం ఆ గోవుని బాధ పెడుతున్నంతసేపు ఆ నామధారి సంప్రదాయానికి చెందిన వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు కట్టేశారు వాళ్ళు, ఏం చేయలేకపోతున్నాడు. అలా ఏడ్చిన తర్వాత వీళ్ళు వదిలేస్తారనమాట. వదిలేస్తే ఈ రామ్ సింగ్ దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా కోపం వస్తుంది. రామ్ సింగ్ కూడా ఎలా అయినా సరే వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, ఇప్పుడే వెళ్ళి ఆ సైనికుల్ని ఆ ముస్లింలు అందరినీ మనం తూర్పారబట్టేద్దాము అని చెప్పంటే, కాదు కొంచెం మనం ఓపిక పడదాము అని చెప్పి బాబా రామ్ సింగ్ అంటారు. లేదు లేదు, ఓపిక పట్టుకునే ప్రసక్తే లేదు, మనందరం వెళ్ళి మలోద్ కోట మీద దండయాత్ర చేసొద్దాం అని చెప్పి అందరూ కలిసి వెళ్తారు. వెళ్తే ఇంకా అసలు దొరికిన వాణ్ణి దొరికినట్టు ఈ నామధారి సంప్రదాయానికి చెందిన ఈ సాధువులందరూ ఏం చేస్తారంటే ఓచకోత కోసేస్తారు. కోసేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అధికారులకి భయం వేసింది. భయం వేసి దుష్ట పన్నాగం పట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బంధిస్తారనమాట. అలా 63 మంది చిక్కేస్తారు వాళ్ళకి. చిక్కేస్తేనేమో ఈ కోర్టులో ప్రవేశపెడతారు ఈ 63 మందిని. అవతల వాళ్ళకి ఎటువంటి శిక్ష లేదు, అవతల వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం లేదు. వాళ్ళు ఈ నామధారి సంప్రదాయం చెందిన వాళ్ళని బాధ పెట్టారు, వీళ్ళు అటువైపు వాళ్ళ మీద యుద్ధం చేశారు. కానీ శిక్ష ఎవరికి మాత్రం విధించారు? ఈ నామధారి సంప్రదాయానికి చెందిన హిందువులకి మాత్రమే శిక్షను విధించారు. ఏం శిక్ష విధించారు తెలుసా? కోర్టులో ఏదో నామమాత్రానికి వాళ్ళని ప్రవేశపెట్టారే గాని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఫిరంగులతో పేల్చేయండి అని చెప్పారు. అలా 43 మందిని ఒక్కొక్కరిని 5గురిని ఒక కట్టగా కట్టి ఫిరంగి ఎదురుగుండా నుంచి పేల్చేస్తే వాళ్ళ శరీరం ఛిద్రం అయిపోయి ఆ పరిసర ప్రాంతాలన్నీ మనుషుల శరీరం ముక్కలతోటి రక్తసిక్తం అయిపోయి చూడ్డానికే భయం కల్పించేలా వాళ్ళు ఆ వాతావరణాన్ని తయారు చేశారు. ఎందుకంటే ఇంకెవరూ వాళ్ళ మీద యుద్ధానికి రాకూడదు, ఇంకెవరూ వాళ్ళని ఎదిరించకూడదు అనమాట. అలా 43 మందిని వాళ్ళు ఫిరంగులతో పేల్చేశారు. ఈ నామధారి సంప్రదాయాల్లో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళలో 13 సంవత్సరాల ఒక బాలుడు కూడా ఉంటాడు. ఈ కావన్ భార్య అంటుంది, 13 సంవత్సరాలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాడు, చిన్నపిల్లాడు కదా, వదిలేసేయండి అని చెప్పి అంటుంది. వెంటనే కావన్ అంటాడు ఆ బాలుడితోటి, నిన్ను వదిలేస్తాను, బాబా రామ్ సింగ్ ని నువ్వు వదిలేయాలి, నువ్వు వదిలేస్తానంటే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పి చెప్తాడు. ఈ కావన్ ఏమనుకుంటాడు, అప్పుడు జరిగిన మారణకాండ అంతా వీడు చూశాడు కదా, కాబట్టి భయంతో తన మాట వింటాడు అని అనుకుని ఇతనేమో ఈ బాలుడికి ఆ మాట చెప్పాడు అనమాట, నువ్వేమో బాబా రామ్ సింగ్ ని వదిలేయి అని. కానీ అక్కడ ఎవరి శిక్షణలో 13 ఏళ్ల అబ్బాయి పెరిగాడు? రామ్ సింగ్ గారి శిక్షణలో పెరిగాడు. దేశం కోసం మాత్రమే ఆలోచించే ఒక పౌరుడైన. అందుకని ఆ బాలుడు ఏం చేశాడో తెలుసా, తన గురువుని నిందిస్తూ తన గురువుని వదిలేయమన్నాడు అని చెప్పి వెంటనే అతని పీక పట్టేసుకుంటాడు. అక్కడున్న వాళ్ళు ఎవ్వరి వల్ల అవ్వదు అతన్ని విడిపించటం. అతనికి ఊపిరి ఆడట్లేదన్నమాట, ఇంకా ప్రాణాలు పోతాయేమో అన్న స్థితిలో ఈ 13 ఏళ్ల అబ్బాయి చేతుల్ని వాళ్ళు నరికేస్తారు.
అయినా సరే కాళ్ళతో తన్నేస్తాడు, అరిచేస్తాడు, ఇంకా అతని మీద తిరగబడుతూ ఉంటే అప్పుడు ఈ కావన్ని ఏమని చెప్తాడు తెలుసా? ఈ పిల్లకాకిని కూడా పేల్చేయండి అని చెప్పి ఆ ఫిరంగిలు ఎదురుగుండా నించోపెట్టి ఆ అబ్బాయి శరీరాన్ని కూడా ఛిద్రం చేసేస్తాడు. తర్వాత ఇంకా 18 మంది మిగిలిపోయారు. వాళ్ళని వదిలేస్తే ఇంకా ఎన్ని దారుణాలు సృష్టిస్తారో అని చెప్పి వీళ్ళని రహస్యంగా ఒక చోటకి తీసుకువెళ్లి ఈ నామధారి సంప్రదాయానికి చెందిన ఈ సాధువులని ఉరి తీసేస్తారు. బాబా రామ్ సింగ్ ఒక్కరు ఉండిపోతారు. ఆయన్ని కారాగారంలో పెట్టి ఎన్ని చిత్రహింసలకి గురి చేస్తారో అన్ని చిత్రహింసలు అనుభవిస్తూ ఆయన కూడా ప్రాణాలని వదిలేస్తారు. దేశం కోసం వాళ్ళు అనుభవించిన బాధ అంతా ఇంత కాదు. ఏ క్షణంలో అయినా సరే వాళ్ళు మనకి ఎందుకురా, మనకి ఈ బాధ ఎందుకు, ఈ గొడవలు ఎందుకు అని చెప్పి వదిలేసినట్లయితే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళమా చెప్పండి? ఉండేవాళ్ళం కాదు కదా. ఇప్పటికీ మనం పరాయి వాళ్ళ పాలనలోనే మగ్గిపోతూ ఏడుస్తూ కృంగి కృషించిపోయి నశించిపోయి ఎందుకు వచ్చిందిరా బాబు భగవంతుడా అని ఏడుస్తూనే ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళందరూ కష్టపడి దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టేశారు. మన కోసం ఆలోచించారు, భావి తరాల కోసం ఆలోచించారు. కానీ మనమేం చేస్తున్నాం? తిన్నింటి వాసాలే లెక్క పెట్టేస్తున్నాం. ఎవరైతే దేశానికి వెన్నుపోటు పొడుస్తారో వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలని మనం అనుకుంటున్నాం. ఎవరైతే దేశాన్ని రక్షించాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వెన్నుపోటు పొడి చెయ్యాలి అని అనుకుంటున్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. హిందువులందరం కలిసి ఉంటే, హిందువులందరం కలిసి ఒక్క మాట మీదే ఉంటే, కలిసి ఉంటే కాదు, కలిసి ఒక్క మాట మీదే ఉంటే, ఉన్నట్టు నటిస్తే కాదు, ఉండి తీరాలి. అలా ఉంటే ఇప్పటికైనా మన దేశంలో ఉన్న విదేశీ శక్తులని మన దేశం నుంచి తరిమి కొట్టచ్చు. కలిసి ఉంటే కలదు సుఖము అంటారు చూసారా, అది ఒక్కటే ఆయుధం మనల్ని మనం రక్షించుకునేందుకు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.